హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు అండి. మార్నింగ్ అయితే టిఫిన్లు అయిపోయాయి, అలాగే లంచ్ కోసం అని చెప్పి భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తామండి. ఖాళీగా ఉన్నామని చెప్పి పెద్దవాళ్ళందరం కూడా ఆటలాడుకుంటున్నామండి. మ్యూజికల్ చైర్స్, అలాగే రాముడు సీత, దాగుడు మూతలు, మేము అన్ని చాలా ఆటలు అయితే ఆడాము. మగవాళ్ళంతా కలిసి గూటి బిళ్ళ ఆడడానికి అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోయారండి. చాలా ఎండగా అయితే ఉంది, అయినా సరే వెళ్ళిపోయారు. ఆ క్లిప్ని కూడా మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి. మా అవతారాలు ఎలా ఉన్నాయని ఫీల్ అవ్వకండి. నిన్న ఫంక్షన్ కదా, హడావిడి పట్టు చీరలు ఇవన్నీ చాలా చిరాగ్గా అయితే అనిపించింది. అలాగే బాగా ఎండ ఎక్కువ కాయడం వల్ల ఆడవాళ్ళకి ఇష్టమైన నైటీలతోనే చాలామంది ఉండడానికి ఇష్టపడతారు, కాబట్టి మేము కూడా అలాగే ఉన్నాము. నైటీలు డ్రెస్సులతో ఆటలతోనే ఉండిపోయామండి. ఎన్ని పనులున్నా ఇలాంటి ఫంక్షన్స్లోనే చిన్న పెద్ద అని మర్చిపోతూ బాగా ఆడుకుంటూ ఉండుంటాము. మేము కూడా ఎప్పుడో వస్తాం కదండి, ఇలాంటివి అయితే చాలా మిస్ అవుతూ ఉంటాము. చాలా సరదాగా అనిపిస్తుంటుంది ఇలాంటి ఆటలు ఆడినప్పుడు. నేను లాస్ట్ వరకు ఉందా అనుకున్నానండి, కానీ అనుకోకుండా నేనైతే అవుట్ అయిపోయాను. చూడండి, ఇప్పుడే అవుట్ అయిపోతాను నేను. చూసారా, అవుట్ అయిపోయాను. ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగింది, అలాగే మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అంతా చెప్పానండి. తప్పకుండా ఆ వీడియోని అయితే విజిట్ చేయండి. మా వీడియోస్ని ఇంకా సపోర్ట్ చేయండి, లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి. మేము ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ వాచ్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెద్దవాళ్ళమైతే ఆడుకుని రెస్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు పిల్లల వంతు. పిల్లలు బాగా ఆడుతున్నారు. మా ధనుష్ కూడా ఆడుతున్నాడండి. ఆడైతే అస్సలు ఓటమిని అయితే ఒప్పుకోడు. ఓడిపోయినా కూడా మళ్ళీ ఆడికి ఇంకో చైర్ వేయమంటున్నాడు. కానీ స్పోర్టివ్గా ఉంటాడండి, ప్రతి దాంట్లో కూడా బాగా ఆడతాడు. పిల్లలకు కూడా సెలవులు రావడం చాలా మంచిదైందండి. దసరా సెలవులు వచ్చాయి కదా, అందుకోసమని చెప్పి ఒక 2 days ఎక్స్ట్రా ఉండడానికి మాకు భలే కుదిరింది. అయ్యో, ఇక్కడ మా ధనుష్ అవుట్ అయిపోయాడండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా, అందుకే వాడిని అయితే అవుట్ చేసి పక్కకు అయితే చూస్తారు, చిన్నపిల్లడైనా సరే. యాక్చువల్లీ అక్క వాళ్ళది కూడా మా అలాగే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అక్క వాళ్ళ అత్తయ్య గారు వచ్చేసి 3 అక్క చెల్లెలు అయితే 5 అన్నదమ్ములు. వాళ్ళందరి పిల్లలు అందరూ కూడా వచ్చారు ఫంక్షన్కి. చాలామంది, చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళంతా కూడా మాతో చాలా బాగా ఉంటారు. మంచి బాండింగ్ అయితే మా అందరికీ ఉందండి. అసలు బయట కొత్త పాత ఇది ఉండదు. చాలా బాగా కలిసిపోతూ ఆడుకుంటూ ఉంటుంటాం మేమందరం. ఇవన్నీ ఆడుకున్నప్పటికీ టైం 2 అయిపోయిందండి. ఇంకా పిల్లలకి భోజనాలు పెట్టి మేము కూడా భోంచేసేటప్పటికి 4 అయిపోయింది. మంచిగా పప్పు అయితే వండారండి, చాలా బాగుంది పప్పు అయితే. మగవాళ్ళు కూడా వచ్చేసారు ఇంటికి భోజనం టైంకి. వాళ్ళంతా కూడా భోజనాలు వడ్డించి మేము చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయిందనమాట. తర్వాత మేము ఈ నైట్కే వెళ్ళిపోతామండి. అందుకని చెప్పి అక్క వాళ్ళకి కొంచెం అంతా క్లీన్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్లాట్ బయట అంతా మేమే కదండి యూజ్ చేసాము. అదంతా కూడా మొత్తం శుభ్రంగా కడిగేసి పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెడుతున్నామండి. చుట్టాలంతా ఉన్నాం కదండి, ఎవరికి వచ్చిన వాళ్ళ ముగ్గులు అయితే వాళ్ళు వేస్తున్నారు. నేను పెట్టింది చూపిస్తాను చూడండి. నేనైతే చిన్నగా పెట్టాను, నాకు ముగ్గులు అంత పెద్దగా రావండి. ఇదైతే అక్క పెట్టింది. ఇంకా చాలా ముగ్గులు అయితే పెట్టారు, మీకు చూపిస్తాను. మా వదినలండి వీళ్ళు, మా అక్క వాళ్ళ వదినలు. చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టారు, మెలికల ముగ్గులు. అవి చాలా బాగా పెడుతున్నారు ఈ వదిన అయితే. నాకైతే అస్సలు రావండి మెలికల ముగ్గులు. మామూలు ముగ్గులే కష్టం అంటే ఈ వదిన చాలా ఫాస్ట్గా కూడా పెట్టేస్తున్నారు. భలే అనిపిస్తుంది. మా అమ్మ దగ్గర కొంచెం చిన్న చిన్నవి అయితే నేర్చుకున్నాను కానండి, ఇప్పుడైతే మొత్తానికి మర్చిపోయాను. మేమున్న ఇంటి దగ్గర ఇప్పుడు ముగ్గులు పెట్టడానికి అసలు స్పేసే లేదు. చూడాలి, వచ్చే కార్తీక మాసం కదండి, ముగ్గులు పెట్టుకోవాలి మంచిగా, చిన్న ప్లేస్ అయినా చూసుకొని. నైట్ 12 కండి మా ట్రైను. అక్కడి నుంచి త్వరగా భోజనాలు చేసి అయితే మేము బయలుదేరిపోయాము. పిల్లలైతే ఒక కునికేస్తారండి, వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు ఈ ఫంక్షన్ హడావిడిలో మొత్తం.
స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మా ట్రైన్ వచ్చేసింది. ఇది మచిలీపట్నమే. మేము వచ్చిన ట్రైన్ కూడా మచిలీపట్నమేనండి. అంటే విశాఖపట్నం టు మచిలీపట్నం. ఈ టైంలో కూడా బాగారాళ్ళు అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారండి, మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసాం కదండి, కొంచెం వెళ్ళిపోతుంటే వాళ్ళ అన్నయ్యలు వదిలినందుకు మా హస్బెండ్స్కి కూడా కొంచెం బాధగా ఉంది. అలాగే మా అక్కను వదిలి వచ్చినందుకు మేమైతే ఏడ్ చేసామండి బాగా. మా అక్క కూడా ఏడ్ చేసింది. ఇన్ని రోజులు పిల్లలు కూడా బాగా అలవాటు అయిపోయారు కదండి. ఆ సందడంతా ఒకేసారి చుట్టాలంతా వెళ్ళిపోతున్నాము. మా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఖాళీ అయిపోతుంది. ఇంకా 12 అయిపోయింది కదండి. 1 o'clock అయితే ట్రైన్ తీశారు. ఇంజిన్ అది మార్చినప్పటికీ లేట్ అయింది. మేమైతే ఎక్కగానే నిద్ర పట్టేసిందండి. కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, అందుకని చెప్పి. యాక్చువల్లీ ఈ ట్రైన్ వైజాగ్ వరకు వెళ్తుందండి. అక్కడ నుంచి విజయనగరం వెళ్ళొచ్చు. బట్ మేమైతే అనకాపల్లిలో దిగిపోతామండి. ఎందుకంటే వైజాగ్ అవుట్స్కట్స్లో అయితే ట్రైన్ ఆపేస్తారు కదా ఎక్కువసేపు. వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోతుంది. అలాగే మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒక్కొక్కసారి ఉంటుంది, అలాగే ఒక్కొక్కసారి ఉండదు కూడా. అందుకని చెప్పి అనకాపల్లిలో దిగిపోయి విజయనగరం బస్ ఎక్కితే మేము తొందరగా ఇంటికైతే రీచ్ అయిపోతాం. అలాగే కరెక్ట్గా మా జంక్షన్లో కూడా ఆపుతారు కాబట్టి మాకు ఈజీగా ఉంటుందండి. ఇక్కడైతే మా హస్బెండ్స్ వాళ్ళందరూ కూడా గేమ్స్ ఆడుతున్నారు, చూసారు కదా. వాళ్ళకి నీడ కోసం ఒక టెంట్ కూడా పట్టుకొని వెళ్ళారు. ఇంటికి వచ్చినప్పటికి 10 అయిపోయిందండి. బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఫంక్షన్లో అక్కడ వాడేసాం కదండి. 2 బ్యాగులు ఫుల్గా అయితే బట్టలు ఉన్నాయండి. ఇంటికి వచ్చావండి పక్కన పడేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాము. ముందైతే మా మొక్కలను చూసుకుంటున్నామండి. అవి కొంచెం బాగా ఎండిపోయినట్టు అయిపోయాయి. ఎండిపోయిన మట్టుకి అక్క తీసేసి వాటర్ అయితే ఫుల్గా పెట్టేసామండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.